ఒక మత గురువు యేసుక్రీస్తును పరీక్షించాలనే ఉద్దేశంతో వచ్చి నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలని అడిగాడు. దానికి యేసు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ మనసుతో ప్రేమించాలి, మరియు నీ పొరుగు వానిని నిన్ను వలె ప్రేమించాలని బదులిచ్చాడు. ఆ మత గురువు, నా పొరుగువాడు ఎవరు అని అడిగాడు. అప్పుడు యేసు ఈ కథ చెప్పాడు. ఒక మనిషి యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నాడు. దారిలో అతనిపై దొంగలు దాడి చేసి అతడిని కొట్టి ఉన్నదంతా దోచుకొని అతడిని చనిపోయే స్థితిలో వదిలి వెళ్ళిపోయారు. అదే దారిలో ఒక యాజకుడు వెళ్తూ గాయపడి ఉన్న వ్యక్తిని చూశాడు, కానీ అతడు పక్క నుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఒక లేవీయుడు కూడా అటుగా వచ్చి ఆ మనిషిని చూసి అతడు కూడా దూరంగా వెళ్ళిపోయాడు. చివరికి ఒక సమరయుడు అటుగా వచ్చాడు. యాజకులు, లేవీయులు సమరయులను ద్వేషించేవారు, కానీ ఈ సమరయుడు ఆ పడి ఉన్న వ్యక్తిని చూడగానే దయతో కదిలిపోయాడు. ఆ సమరయుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన గాయాలపై నూనె మరియు ద్రాక్షరసం పోసి కట్లు కట్టి తన సొంత గాడిదపై ఎక్కించుకొని ఒక సత్రానికి తీసుకువెళ్ళి అతడికి సేవ చేశాడు. మరుసటి రోజు ఆ సత్రం యజమానునికి 2 దేనారాలు అనగా 2 రోజుల కూలీకి సమానం ఇచ్చి, అతడిని బాగా చూసుకో, ఇంకా ఏదైనా ఖర్చు అయితే నేను తిరిగి వచ్చేటప్పుడు ఆ డబ్బు చెల్లిస్తానని చెప్పాడు. కథ పూర్తి చేసిన యేసు, ఈ ముగ్గురిలో దొంగల చేతిలో గాయపడిన వ్యక్తికి పొరుగువానిగా ఎవరు ఉన్నారని నీకు అనిపిస్తుంది అని అడిగారు. దానికి ఆ మత గురువు, ఆ వ్యక్తికి దయ చూపినవాడే అని బదులిచ్చాడు. అప్పుడు యేసు, నువ్వు కూడా వెళ్ళి అలాగే చెయ్యి అని చెప్పాడు. నీతి. మన పొరుగువాడు అంటే మనకు సహాయం అవసరమైన ప్రతి వ్యక్తి. మనిషి యొక్క మతం, కులం లేదా నేపథ్యం చూడకుండా నిస్వార్థమైన దయతో మరియు ప్రేమతో ఇతరులకు సేవ చేయడమే నిజమైన క్రైస్తవ ధర్మం. ఆమేన్.